హలో హాయ్ వెల్కమ్ టు వల్లిక వ్లాగ్స్. నిన్న సండే కదండి, పిల్లల్ని అయితే పార్క్ అయితే తీసుకెళ్ళాం. ముందుగా అయితే బిస్కెట్లు అలాగే లేస్లు అయితే తీసుకొని అయితే ఇంకా పార్క్ అయితే వెళ్ళామండి. తణుకులో ఉన్న ఎన్టీఆర్ పార్క్ అయితే వెళ్ళాము. సండే కదండి, ఫుల్ రష్గా ఉంది, అస్సలు ఖాళీ అయితే లేదు. ఇంకా మా ఆయన గారు అయితే బండి పార్క్ చేయడానికి అయితే వెళ్ళారు. మేమైతే ఆయన కోసం వెయిట్ అయితే చేస్తున్నాము. లోన్కి వెళ్ళలేదు, ఇంకా మా అబ్బాయి ఈ కొని అన్నారు. సర్లే వచ్చేటప్పుడు తీసుకుందామని చెప్పి ఇంక లోన్కి అయితే వెళ్ళాము. ఎంట్రన్స్లో టికెట్ అయితే తీసుకున్నామండి. పెద్దవాళ్ళకే తీసుకుంటారు, ఇంకా పిల్లలకి అయితే తీసుకోరు. ఇంక మా ఇద్దరు పిల్లల్ని అయితే చూసారు వాళ్ళు. ఇంకా వాళ్ళని చూడగానే ఇంకా టికెట్ అయితే తీసుకోలేదు. ఇంకా మా ఆయన గారు అయితే నలుగురికి అయితే ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చారు. ఇంకా ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ముందే ఐస్ క్రీమ్ తినేసాం. తినగానే ఇంకా లోన్కి అయితే వెళ్ళాము. మా అమ్మాయి కలిసి అక్కడే హ్యాపీనెస్ అనేది ఆగట్లేదు. అబ్బాయి ఉయ్యాలి అస్సలు ఊగనన్నాడు. ముందు వెళ్ళగానే జారీబడి జారుతా అన్నాడు. ఇంకా మా ఆయన ముందైతే ఊగినాన తర్వాత అక్కడికి వెళ్దామని చెప్పి ఇంకిద్దరిని అయితే ఊగారు. అసలు ఉయ్యాలు కూడా ఖాళీ లేవండి. ఇది అవగానే ఇక్కడికైతే ఇదైతే ఎక్కారు. మా పిల్లలు ఎక్కడం అయితే ఎక్కింది కానీ దిగడం అయితే రాలే. అక్కడే ఆగిపోయి నేను దిగను రా అంటుంది. మా ఆయన అలా కాదు, నీ అందరు నువ్వు దిగాలని చెప్పి ఆయన చెప్పినా సరే నువ్వు రా అంటుంది. ఇంకా ఇది పట్టుకొని ఇలా దిగంటే ఆ పాప అయితే హెల్ప్ చేసిందండి. ఇంకా పాప హెల్ప్ తోటి అయితే దిగింది. మాకు ఫుల్గా నవ్వు వస్తుంది, కానీ అలా నవ్వితే వాళ్ళు ఏడుస్తారని చెప్పి మేమిద్దరం అస్సలు నవ్వకుండా అలా ఉన్నాం. మీకు నవ్వాడే కానీ నాకు పుట్టిగా నవ్వొస్తుంది. ఊగుతున్నారు. దిగండి రా బాబు, దిగడం రానప్పుడు ఎక్కడ ఎందుకంట మీ పిల్లలకు మీరైనా చెప్పాలి కదా. మా పిల్లలకు మాకు తెలుసు, చెప్పాలని తెలుసు, నువ్వు ఆగు. అన్నీ దగ్గరుండి నేర్పించాలి కదా, పిల్లలకి ఎక్కడం కూడా నేర్పించాలి కదా, వాళ్ళంతటి వాళ్ళు తెలుసుకోవాలి కదా. అయినా మాకెందుకులేమ్మ, కందకులేం దొడ్డ కట్టిపేటకెందుకు, ఫోన్లో మీ పిల్లలే పడిపోతారా అన్న అని చెప్పాను. నాకెందుకులే, నేను సైలెంట్గా ఉంటాను, నేనేం మాట్లాడలేదు. చూసారా, మా అబ్బాయి కూడా అక్కడ స్టక్ అయిపోయాడు, రాడంట. దిగిపోతానని చెప్పి ఉరికేస్తాను అంటున్నాడు. అలా కాదు నన్ను అక్క వస్తుంది కదా, అలాగే నువ్వు రా అంటే అలా దగ్గరుండి అయితే ఎక్కించారు. ఇంకా అప్పుడు ధైర్యంగా అయితే ఎక్కారు. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు ఇద్దరైతే ఒక 3 రౌండ్స్ అయితే వేశారు. నేనున్నాను ఎక్కువ అంటే అప్పుడైతే మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొత్త వాళ్ళని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఫుల్గా అయితే ఎంజాయ్ చేశారండి, మామూలుగా ఎంజాయ్ చేయలేదు. నెక్స్ట్ సండే కూడా వద్దామమ్మా అంటున్నారు కదా. అయిపోయిన తర్వాత ఇదైతే మా స్కూల్లో ఉంది, ఇది సింపులే, నేనే ఎక్కేస్తానని చెప్పి ఇద్దరైతే ఇది కూడా ఎక్కుతున్నారు. మా పిల్లలు ఎక్కడంతో చూసి ఆ పిల్లలు కూడా మా పిల్లలకి అయితే ఫ్రెండ్స్ అయిపోయారండి. ఇంకా మా పిల్లలతో పాటే ఉన్నారు. నెక్స్ట్ ఇది అయిపోయింది, ఇంక విదయ ఎక్కారు. మొత్తం పార్క్ అంతా కవర్ చేశారు. ఇంకా మా ఆయన ఇది కాదు మన ఇద్దరం ఇది ఊగుదాం రా అంటున్నారు. నేను రానని చెప్పాను. ఇంకా ఆయన అయితే దిగిపోయారు. ఇంక పిల్లలిద్దరు అయితే దిగారు. మేము అంతకుముందు ఒకసారి అయితే వెళ్ళాము, పిల్లలు తీసుకెళ్ళకుండా. మాకు అనేది అసలు ఇంట్రెస్ట్ లేదు, అలా వెళ్ళి అలా వచ్చేసాం. పిల్లల్ని తీసుకెళ్ళాం కదండి, ఇంకా ఫుల్ ఎనర్జీ మాట. వాళ్ళు మాతో ఉంటే మాకు అంత ఫీలింగ్ అనిపించదు. ఇంక వాళ్ళని తీసుకెళ్ళాం, ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇది అయిపోయిన తర్వాత మా అబ్బాయి ఎప్పటి నుంచో కోరుకుంటున్నా జారు బల్ల అయితే జారేసాడండి.
లేదు, ఎక్కడ పడిపోతాడేమో భయం. జాగ్రత్త జారారు కానీ చూసుకొని జారండి రా బాబు, పడిపోతారు రా బాబు, మళ్ళీ దెబ్బలు తగిలితే మీ అమ్మ నాన్న నన్ను తిడతారు రా బాబు. రే నెక్స్ట్ ఇదైతే ఎక్కారండి. ఇది ఒక సైక్లింగ్ లాగా తొక్కుతూ ఉండాలన్నమాట. తొక్కుతూ ఉంటేనే వెళ్తుంది, లేకుంటే వెళ్ళదు. ఇంకా మా పిల్లలకి అందట్లేదని చెప్పి ఇంక మీ ఆయన హెల్ప్ చేసినట్లేదా మా తల్లి, నన్ను ఎక్కువ తొక్కేస్తున్నా, నేను పచ్చడి పచ్చడి అయిపోతాను. రే చూసుకోండి రా బాబు, చూసుకోండి రా, జాగ్రత్త రా. రే జాగ్రత్త రా బాబు. చిన్న పెద్ద లేదు, చక్కగా రిలీఫ్ అవుతున్నారు. వీక్లీ వన్స్ అయినా రావాలండి. వీక్లీ వన్స్ అని అంటారు, మీ ఆయన చేసి ఖాళీ అవుతుంది చూసుకో, జాగ్రత్త అమ్మా. ఇప్పుడు ఖాళీ చేస్తే మన ఫ్యూచర్లో ఇబ్బంది పడాలి. ఆగవే తల్లి, మా ఆయన మమ్మల్ని బయట తీసుకెళ్తే నీ బాధ అంటే, ఆగు నువ్వు. ఇట్లా పాత సినిమా హాల్ అలా ఉండేదని చూపించారు అని చెప్పి ఇంకా మనకి ఫేమస్ అయిన మదీనా బిర్యానీ సెంటర్కి అయితే వెళ్ళాము. ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చామండి. ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చాము, చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చామండి. ఇంకా దానికోసం అయితే వెయిటింగ్. ఇక్కడ మా ఆయన అయితే సెల్ఫీలు తీస్తున్నాడు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. అయినా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు సడన్గా టేస్ట్ బాగుందని చెప్తుంటే. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.